అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి ధర్మవరం ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్షం లేని పార్టీ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. మరి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు చెప్పే మాటలలో ఏ ఒక్కటైనా నిజం ఉండదు. అన్నీ అబద్ధాలే, ఉత్తత్త మాటలు మాట్లాడుతూనే ఉంటాడు. మరి వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అన్ని అబద్ధాలు చెప్పారు. ఏ ఒక్కటైనా నిజం మాట్లాడారా? ఏ ఒక్కటి కూడా నిజం మాట్లాడరు. అందులో ఏ ఒక్కటైనా నిజంగా చేసి ఉండరు. మరి వాళ్ళు ముసుగులో దొంగల్లాగా ఉంటారు. అందులో ఎటువంటి తేడా ఏముండదు. వాళ్లకు ఎవరు ఏమీ అర్థమయ్యేది కూడా కాదు. ఒక్కసారి ఆలోచించుకోండి. మరి ఆయనకి ఒక్కడికే సాధ్యమవుతుంది. ఆయనేమో ఏదో పెద్ద మేధావుల్లాగా మాట్లాడుతూనే ఉంటాడు. ఒక్కసారి ఆలోచించి చెప్పండి. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు సరిగా చేశారా? వాళ్ళు చేసిన పనితనాలు ఏమిటి? అన్ని అబద్ధాలతో వచ్చారు. అన్ని అబద్ధాల మాటలు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు చేసిన పనితనాలు, వాళ్ళు చేసిన పనులు. అయ్యా మేధావి గారు, ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు గారు తెచ్చిన రాజధాని వద్దన్నారు. నిజమా కాదా? అది నిజమే కదా. మరి చంద్రబాబు గారు అన్నం క్యాంటీన్లు మొదలు పెడితే అవి మూసివేయించారు. నిజమా కాదా? ఒక్కసారి చెప్పండి మేధావి గారు. మరి సిబిఎన్ గారు కట్టిన ప్రజాభవనాన్ని కూల్చివేశారు. అవునా కాదా మేధావి గారు? ఒక్కసారి చెప్పండి. విదేశీ విద్య నిలిపివేశారు. అవునా కాదా మేధావి గారు? ఒక్కసారి చెప్పండి. సంక్రాంతి కానుక ఆపివేశారు. అవునా కాదా మేధావి గారు? ఒక్కసారి చెప్పండి. రంజాన్ తోపా ఇవ్వలేదు. అవునా కాదా? చెప్పండి మేధావి గారు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. మరి ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు తీసివేశారు, మార్చారు. అవునా కాదా? చెప్పండి మేధావి గారు. ఇన్ని చేసిన వాళ్ళు ఒక్క మందు పాలసీనే, ఆ మందు పాలసీ ఒక్కటే ఎందుకు కంటిన్యూ చేయవలసి వచ్చింది? మీరు ఒక్కసారి ఆలోచించండి. చెప్పండి రాష్ట్ర ప్రజలకి. ఏది ఏమైనా ఇటువంటి పనికిమాలిన పనులు చేయబట్టే మీరు 11కు దిగజారి వచ్చారు. అలా చేయబట్టే కదా రాష్ట్ర ప్రజలు. ఒక్కసారి ఆలోచించండి. ప్రజలు కూడా ఇటువంటి పనికిమాలిన పనులు ఎన్నో చేశారు, ఎన్నో తీసివేశారు. అన్ని అబద్ధాల మాటలు మాట్లాడుకుంటూ రాష్ట్ర ప్రజలను నమ్మించాలంటే నమ్మించలేరు కదా. ఆయన మళ్ళీ మేధావిలాగా, పెద్ద తోపులాగా మాట్లాడుతూనే ఉంటారు. మేధావి గారు, ఒక్కసారి ఆలోచించండి. 5 సంవత్సరాల పరిపాలన గురించి, మీరు చేసిన పనులన్నీ అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.